ఏ విషయము గురించైనా సంపూర్ణ గ్రహింపు చాలా అవసరం. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో సంపూర్ణ గ్రహింపు చాలా అవసరం. సంపూర్ణ గ్రహింపు లేకపోతే విషయము లోపలికి మనం వెళ్ళలేము. అందుకే కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ అంటాడు, మీరు విషయాలను పైనే చూస్తున్నారు, మీరు విషయము లోపలికి వెళ్ళడం లేదు. అందుకనే ఇప్పటికీ కూడాను నేను మీతో ఆత్మ సంబంధులైన మనుషులలాగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధులతో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా నేను మాట్లాడలేకపోతున్నాను. ఇంకా మీరు శరీర సంబంధులుగానే ఉన్నారు, ఇంకా మీరు ప్రకృతి సంబంధులుగానే ఉన్నారు, ఇంకా క్రీస్తునందు మీరు పసిబిడ్డలుగానే ఉన్నారు. అందుకని నేను మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అని అంటాడు. ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి తన యొక్క విశ్వాస జీవితంలో వేటిలో సంపూర్ణ గ్రహింపుని కలిగి ఉండాలి. దేవుని చిత్తమును మనం సంపూర్ణంగా గ్రహించాలి, దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలి, క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఏమిటో మనము సంపూర్ణముగా గ్రహించుకోవాలి. ఆమేన్. ఎవరైతే సంపూర్ణంగా గ్రహిస్తారో ఏమిటంటాడు ఇక్కడ, వారికి ఆ సంపూర్ణ గ్రహింపులో ఉన్నటువంటి లాభము, ఆ రిచెస్ మీరు తప్పకుండా పొందుకుంటారు. ఆమేన్. అది ఆత్మీయ ఐశ్వర్యము. ఆమేన్.